టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు జన సమీకరణపై ఫోకస్ పెట్టిన తెలుగు తమ్ముళ్లు పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్స్ ను భారీగా టీడీపీ జెండాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో జిల్లాల నలుమూలల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యువగళం పాదయాత్ర కోసం అనంతపురం నుంచి ప్రత్యేక ట్రైన్ని టీడీపీ అధిష్టానం ఏర్పాటు చేసి ప్రస్తుతం మనం ఈ ట్రైన్లో లోపల వెళ్ళి చూద్దాం. ట్రైన్ అంతా కూడా దాదాపు భారీగా అలంకరించి పెట్టారు. టీడీపీ జెండాలతో భారీగా అలంకరించి పెట్టి ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రైలు పెట్టిన ఒక రైలు బోగిని ఏర్పాటు చేసి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ట్రైన్ లోపలికి వెళ్దాం. ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా చూడొచ్చు. దాదాపుగా అన్ని చోట్ల కూడా ట్రైన్ మొత్తం ఫుల్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు వెళ్ళడం యాత్రకు? చాలా ఆనందంగా ఉందండి. మేము ఎల్లనూరు మండలం నుంచి సింగనమల్ల కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు అంతా? మాకు చాలా హ్యాపీగా ఉంది. ముగింపు యువగళం పోవడం నారా లోకేష్ గారి మద్దతుగా ఇంతమంది దాదాపుగా ఎల్లనూరు మండలం మేమంతా ఎల్లనూరు మండలం అండి. ఎల్లనూరు మండలం నుంచి భారీగా తరలి వెళ్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారి పాదయాత్రకి ఎన్నో అడ్డంకులు కూడా పడేశారు. అనంతపురం చూసాం, స్టూల్ బీకోవడము, మైక్ బీకోవడం చేశారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము ఇప్పటికీ ఇబ్బంది ఏం పడలేదు సార్. ధైర్యంగానే ముందుకు మా 24 hours ధైర్యంగా ఉంటాం తెలుగుదేశం పార్టీకి. చూసాం దాదాపుగా ఎక్కడ చూసినా కూడా రైలు పెట్టెలన్నీ కూడా ఫుల్ జనాలతో నిండిపోయి ఉన్నాయి. అన్ని పెట్టెలన్నీ కూడా ఫుల్గా జనాలతో కిక్కిరిసి ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలతో తమకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ కూడా పాదయాత్రకి వెళ్ళడం అంటూ కూడా ముగింపు సభకు వెళ్ళడం అంటూ కూడా ఇక్కడంతా కార్యకర్తలు చెప్తున్నారు. జై లోకేష్, జై యువగళం పాదయాత్ర పేరుతో కూడా అంతా నిర్ణయాలు చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది మీకు యాత్రకు వెళ్ళడం? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు చాలా ఆనందంగానే ఉంది, హ్యాపీగా ఉంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు వెళ్తున్నాం. మేమందరం కలిసి అతని కోసం ట్రైన్ మొత్తం ఫుల్ అయ్యింది. మొత్తం ఏమీ ఖాళీ లేవు అసలు. బస్సులు కూడా ఇవ్వకుండా మీకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్ అంటూ. ఎలా అనిపిస్తుంది మీకు మొత్తం సక్సెస్ అవ్వడం? ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తెలుగుదేశం కోసం ఎంత దూరమైనా వెళ్తాము, ఎక్కడికైనా వెళ్తాం. అంతే నడుచుకుంటేనే వెళ్తాం. ఎంత దూరమైన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు. నడుచుకొని వెళ్తామంటూ కూడా కార్యకర్తలు తమ ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? పండగ వాతావరణం కనపడుతుంది ట్రైన్లో. ఏ ట్రైన్లు 12 ట్రైన్లు పెట్టినారంటే ఏడని చెప్తున్నారు. ఇప్పుడు 12 ట్రైన్లు అంట. 12 ట్రైన్లు జనాలు పట్టలే, ఇంకా మిగులుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆనందంగా ఉందా మీకు? మాకందరికి పండగ వాతావరణం ఉన్నట్టుంది. టీడీపీ కార్యకర్త ఇది ఒక పండగ వాతావరణం చెప్పొచ్చు. దాదాపుగా ఒక పండగ వాతావరణంలో చెప్పొచ్చు. మరి కొంతమంది మనం మాట్లాడే ఎలా ఉంది మీకు అన్న? మొత్తం యాత్ర సక్సెస్ అవ్వడము, ముగింపు సభకు మీరు వెళ్తాం ఇక్కడ నుంచి మాకు పండగ వాతావరణంగా ఉంది. మాది ఎల్లనూరు మండలం దిశ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా వెళ్తున్నాం. ఏం చెప్తాం ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర సంఘీభావంగా ఎన్నో అడ్డంకులు కూడా సృష్టించారు ఇక్కడ అనంతపురంలో కానీ రాయలసీమ అంతా కూడా. చివరికి ముగింపు సభకు వెళ్తున్నారు. ఏం చెప్తారు మొత్తం నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు? మేము ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. నారా లోకేష్ గారు చాలా రోజులు కూడా బాగా కష్టపడ్డారు పార్టీ కోసం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తారు. పక్కా నమ్మకం ఉంది. నారా లోకేష్ గారి మీద చాలా నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జైలు నుంచి బయటికి రావడం, అలాగే పార్టీ నుంచి చాలామంది ఇంతమంది జనాలు ఇంత సంఖ్యలో లక్షల మంది చాలా ఆనందంగా ఉంది. భారీ ఎత్తున కూడా జనసందోహం అంతా కూడా తరలి వెళ్తున్నారు పాదయాత్ర కోసం. ప్రత్యేకంగా ట్రైన్ అంతా అలంకరించి టీడీపీ జెండాలతో, పసుపు జెండాలతో అలంకరించి చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా అంటూ కూడా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటూ కూడా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రసాద్తో యోగానంద్, బిగ్ టీవీ, అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి.